ఒక మంచి వీడియో అయితే మనం చేస్తున్నామండి. ఏంటంటే ఇదిగోండి భారత్ రైస్ అంటున్నారు కదా ప్రతి ఒక్కరు, చాలా మంది టాపిక్ అయితే ఎక్కువగా వస్తా ఉంది ప్రజల్లో. మరి మేము కూడా అసలు ఏంటో రైస్ చూద్దామని చెప్పి మా పిల్లలు అయితే మరి ఒక బ్యాగ్ తీసుకురమ్మని పంపించానండి. అయితే మా పిల్లలు 3 బ్యాగులు ఇచ్చేసారు. సరే అని చెప్పేసి నేనేం చేశాను, కేజీ 29 రూపాయలే కదా అని చెప్పేసి 3 బ్యాగులు తెచ్చేసారండి మా పిల్లలు. అయితే మరి నేను ఒకసారి తీసుకురాగానే నేనైతే తీసి వండానండి. వండితే ఇది చూడండి, బియ్యం అయితే ఇగోండి ఈ విధంగా అయితే ఉన్నాయండి. బియ్యం భారత్ రైస్ అండి, కేజీ 29 రూపాయలు అంట. అయితే తెప్పించాం 3 బ్యాగ్స్ వచ్చినాయి. ఇవ్వండి. అయితే ఈ బియ్యం చాలా బాగుంటుందేమో, సన్నగా ఉంటుందేమో అన్నం అని చెప్పి నేను అనుకున్నానండి. అయితే ఈ అన్నం ఎలాగంటే సేమ్ కోట బియ్యం మన స్టోర్లో వేస్తారు కదండి, ఆ టైప్లో ఉన్నాయి. మరి అన్నం వండేసాను నేను కూడా, తీసుకొచ్చి గబ్బో వెలగుంటాయో అని చెప్పేసి వండేసాను. వండేస్తే ఇదిగోండి అన్నం అయితే ఈ విధంగా ఉంది. దొడ్డు బియ్యం తర్వాత ముద్దలాగా జాగ్రత్తగా వండుకోవాలండి. కోట బియ్యం లాగా ఉందండి అన్నం అయితే. కాబట్టి నేనేం చేశానంటే ఇంకా ముద్ద అయిపోతుందని చెప్పి గింజ ఉంచానండి. అయితే అన్నం అయితే లావుగా ఉంది, మరి ఈ విధంగా ఉందండి. కాబట్టి ఈ రోజైతే ఈ యొక్క బియ్యం అయితే మరి ఈ విధంగా మా వాళ్ళు తీసుకొచ్చారు. అన్నం అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తినేయాలో ఆ విధంగా తిందామండి. ఉన్నాయండి ఈ యొక్క భారత్ రైస్. మరి కాబట్టి ఒకసారి మీరు కొనుక్కునేటప్పుడు చూసుకుని కొనుక్కోండి, మోసపోకండి. ఒకసారి చూసుకుని కొనుక్కొని అప్పుడు ఏ విధంగా చేసుకోండి. మేమైతే ఇదిగోండి 3 ఇచ్చారు మా వాళ్ళు. ఇప్పుడు ఈ 3 ఎట్టగట్ట వండుకుని తినాలండి, తప్పదు.